ఏపీ ఎన్నికల పరిశీలకుడు కేకే శర్మ నియామకంపై టీడీపీ గగ్గోలు పెడుతోంది. కేకే శర్మను కేంద్ర పోలీస్ పరిశీలకుడిగా సీఈసీ నియమించింది. కేకే శర్మను తప్పించాలంటూ ఎన్నికల సంఘానికి టీడీపీ ఫిర్యాదు చేసింది. తక్షణమే వేరొకరిని నియమించాలని ఫిర్యాదులో పేర్కొంది. మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్ చెప్పండి, కేకే శర్మ ఆర్ఎస్ఎస్ అనుబంధ వ్యక్తిని భద్రతా బలగాలను రిటైర్డ్ పోలీస్ అధికారి ఎలా కమాండ్ చేయగలరని టీడీపీ తన ఫిర్యాదులో పేర్కొంది. ఇంకా ఏ అంశాలని ఫిర్యాదులో పేర్కొంది టీడీపీ? సిద్ధేశ్వర్, ఇదొక అనూహ్యమైనటువంటి పరిణామం చెప్పొచ్చు. ఎన్నికల సంఘాన్ని ప్రతి సందర్భంలో కూడా విభేదిస్తూ వస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ ఆఖరిప్పుడు ఎన్నికల పరిస్థితులకు కూడా తమకు నచ్చిన వాళ్ళు మాత్రమే నియమించాలని డిమాండ్ చేసే పరిస్థితికి వచ్చింది. ఎన్నికల్ని మొదటి విడతలో నిర్వహించడానికి గతంలో వ్యతిరేకించిన టీడీపీ తర్వాత ఎన్నికల సంఘం చీఫ్ ని బదిలీ చేయడానికి వ్యతిరేకించింది. ఇప్పుడు మరొక ఎన్నికల సంఘం అధికారాన్ని పరిస్థితికి వచ్చింది. ప్రస్తుతం ఎన్నికల సంఘం కేంద్ర ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రత్యేకమైన పరిస్థితుల నేపథ్యంలో కేకే శర్మను సెంట్రల్ పోలీస్ అబ్జర్వర్ గా నియమించింది. ఇప్పటికే కేకే శర్మ ఉన్నారు. 3 రోజులుగా సమీక్ష పూర్తి స్థాయిలో పోలీస్ వ్యవస్థ అంతటిని కూడా మానిటరింగ్ చేసి పకడ్బందీ ఎన్నికలు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఒక ఫిర్యాదు చేసింది. కేంద్ర ఎన్నికల కమిషనర్ కి సిఈసికి ఈ ఒక లేఖ రాసి తెలుగుదేశం పార్టీ ఆ లేఖను నేరుగా మల్లనామయ్యకి అందజేశారు. అది టీడీపీ రాజ్యసభ సభ్యుడు లీగల్ కనకమైన రవీంద్ర బాబు ఈ లేఖ రాసి ప్రధానంగా కేకే శర్మని నియామకాన్ని పరిస్థితి ఒక అధికారిని పశ్చిమ బెంగాల్లో విభేదించి విభేదించినటువంటి అధికారిని ఎలా చేస్తారని చెప్పి ఆశించింది. అదేవిధంగా ఇతను ఎవరైతే ఆర్ఎస్ఎస్ కి అనుబంధంగా ఉన్నటువంటి వ్యక్తి, ఆర్ఎస్ఎస్ ఎఫిలియేషన్ వ్యక్తి అలాంటి ఇక్కడ పరిశీలుగా నియమించడాన్ని ప్రశ్నిస్తోంది. అయితే అంతేకాక రిటైర్ అయినటువంటి అధికారి ఏ విధంగా పోలీసు బలగాలను కంపెనీ చేయగలిగితే ఎలాంటి జవాబుతో వ్యవహరించగలుగుతారు, ఒకవేళ ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తే ఎలా యాక్షన్ తీసుకుంటారు అంటే ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించింది. అయితే ఎన్నికల సంఘం ఒక అబ్జర్వర్ నియమించేటప్పుడు వాళ్ళకున్నటువంటి నియమాలు, నిబంధనలు, అదేవిధంగా అధికారి యొక్క సర్వీస్ ట్రాక్ రికార్డ్ ఆధారంగా నియమిస్తుంది. ఎన్నికల సంఘం ఏం చేసినా సరే తెలుగుదేశం పార్టీకి ఎందుకు నచ్చలేదన్న చర్చ ఇప్పుడు తీవ్ర స్థాయిలో ఉంది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ మొత్తం కూడా తెలుగుదేశం పార్టీ సెట్ ఉంది ఎన్నికలకు తగ్గట్టుగా అనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పోలీస్ శాఖ ఎలాంటి ఇన్వాల్వ్ కేంద్ర ఎన్నికల సంఘం చేసినా సరే తెలుగుదేశం పార్టీ దాన్ని తట్టుకోలేనటువంటి పరిస్థితి ఉంది. అబ్జర్వర్ ఎన్నికలుగా ఇప్పటికే ఇంటెలిజెన్స్ చీఫ్ బదిలీని తీవ్రంగా వ్యతిరేకించి కోర్టుకెళ్లి పరువు పోగొట్టుకున్నటువంటి పరిస్థితి ఇప్పుడు మళ్ళీ ఈ అబ్జర్వర్ ను కూడా వ్యతిరేకిస్తున్నారు. దీనిపైన సిఈసి ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది. ఓకే సతీష్.